చాలా మంది సమయాన్ని ఈ రోజున సాతాను దొంగిలించట్లేదా? పలువురి జీవితాన్ని పరిశీలన చేస్తే వారికి అన్నింటికీ సమయం ఉంటుంది, కానీ సమయం లేదనే మాట ఎక్కడే వస్తుందంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే వస్తుంది. అవునా కదా? స్నేహితులకి సమయాన్ని ఇస్తాం, బంధువులకి సమయాన్ని ఇస్తాం, కుటుంబానికి సమయాన్ని ఇస్తాం, వ్యాపారాలకు, ఉద్యోగాలకు, చదువులకు, ప్రయాణాలకు, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ అదేంటో దేవుడి దగ్గర రాగానే సరిపోవట్లేదండి సమయం, మాకు అసలు ఉండలేదండి సమయం. వారానికి ఇచ్చే ఆ 2 గంటలు కూడా కొంతమందికి ఎంత ఇబ్బంది అంటే ఆ 2 గంటలు కూడా ఏదో ఇచ్చేసినట్టు ఫీలింగ్ అనమాట. అసలు సమయం ఇచ్చిందే దేవుడు కదా మనకి. అసలు రోజంతా దేవుడి సన్నిధిలో ఉండాలి మనం, ఆదివారం కదా. అంత ఓపిక మనలే. కనీసం 2 గంటల ఆరాధన కూడా కొంతమంది 2 గంటలు అంటే కుదరదండి మాకు. మరి ఎంతసేపు పెట్టాలమ్మా? నువ్వు రాగానే ఎత్తిమే చేసి పంపించేయమంటావు రేపు వచ్చి ఆదివారం నుంచి. సరిపోద్దా నీకు? అదేనా నువ్వు కోరుకున్న దేవుని దగ్గరికి వచ్చి? దేవుడు నీతో పని చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఆయన పని చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వెంతగానో నువ్వు సమర్పించుకుంటావు, అద్భుతాలు జరుగుతాయి. సొమ్మును దొంగిలిస్తున్నాడు అపవాది చాలా మంది జీవితాల్లో. నీకేదైనా వ్యసనం ఉంది అంటే ఆ వ్యసనం ద్వారా సాతాను నీ సొమ్మును దొంగిలిస్తున్నాడు. ఒక త్రాగుడు కావచ్చు, ఒక జూదం కావచ్చు, లాటరీ టికెట్లు కొనడం కావచ్చు, పేకాట కావచ్చు, కోడిపందాలు కావచ్చు. కానీ దేవుడట మన దగ్గర నుండి ఏదో దొంగిలించేవాడు కాదు. ఆయన మన దేవుడు ఇచ్చేవాడే కానీ మన ఖాళీ చేసేవాడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.